మీడియా సమావేశం ఏర్పరిచి దానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఏదైతే అభివృద్ధి కొరకు పాటుపడి అభివృద్ధియే పరమావధిగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు మొత్తం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను 70 లక్షల రూపాయలు ఈరోజు ప్రొసీడింగ్స్ వివిధ మండలాలకు అందజేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకో 30 లక్షల రూపాయలు ప్రొసీడింగ్స్ వారం లోపల వస్తున్నాయి. మొత్తంగా బోధన నియోజకవర్గానికి ఈరోజు ₹1 కోటి మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ అంటే అభివృద్ధి అంటేనే బీజేపీ. ఈ అభివృద్ధికి పాటుపడి ఇన్ని విధాలుగా కాన్స్టిట్యూషన్లో ₹1 కోటి మంజూరు చేయడం హర్షణీయం. దానికి ప్రజలు ఆల్రెడీ బీజేపీని ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీతో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూ ప్రజల లోపల ఏ చిన్న విషయం కూడా అభివృద్ధి కొరకు పాటుపడి వారి యొక్క సలహాలు ప్రజల దగ్గర పోయి తీసుకొని వాటికి అభివృద్ధికి మేము నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అభివృద్ధి లేదు అని అంటున్నారో వారికి చెంపపెట్టుగా ఈ కార్యక్రమం చేపట్టి ఈరోజు ₹1 కోటి నిధులు మంజూరు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి, మరి అదేవిధంగా మన మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారికి, మోహన్ రెడ్డి అన్న గారికి బోధన నియోజకవర్గం తరఫున అందరం మండల అధ్యక్షులందరం కలిసి కృతజ్ఞతలు తెలుపు.